అండి ఈరోజు మిద్దిపైకి వచ్చానండి. కొంచెం తాలింపుకి అవసరం కూరగాయలు వచ్చి తమ్మకాయలు అవి చూశాను. తమ్మకాయలు ఉన్నాయి చెట్లకి. కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవన్నీ కోసుకొని చూడండి. కోసేసి ఇవన్నీ తాలింపు అవి చేసేస్తా. చూసారా ఎట్లా కాసేమో చెట్లు చిన్న చిన్ని చూడండి. ఇగో ఎంత చూడండి ఆకుల్లోనే. ఏంటంటే ఇది కూడా ఒక అదృష్టమే మనకి ఇట్లా కాస్తున్నాయంటే. కొందరు ఏంటంటే వేస్తారు, పిండిలు వేస్తున్నారు రాలా రాలా అంటున్నారు. చూడు మేమేముంది గోబీ దీంట్లో గోతాంలో ఈ బ్యాగ్లో పెట్టా. చూడు ఇది 3వ తడవ కోస్తున్నా కాయలు నేను. మళ్ళీ పూత వచ్చింది. ఏంటంటే మనం బియ్యం కడుగు ఇస్తూ ఉంటాం కదా. చూడు ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇట్లా కాపించుకొని తినాలన్నా అదృష్టమే అండి మనకు వస్తున్నాయంటే. ఈ గో బ్యాగుల్లో చూడండి. ఇప్పుడు కోస్తాను. కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కోసేస్తాను. ఇవన్నీ ముదిరిపోతున్నాయి. అన్నీ కలిపి తాలింపు చేసేసుకుంటాం. ఈయనకైతే వస్తానే ఉంటాయి, కోస్తానే ఉంటా నేను. ముదిరిపోయి కూడా ముదిరిపోతుంటాయి ఒక్క తడవ చెట్టుకి. ఏం మనం ఆ బియ్యం కడుగు ఆ కూరగాయలు నీళ్ళు అయ్యే నేను పోసేది. వాళ్ళకి పిండిలు కూడా వేయను. పిండి అంటే ఎప్పుడన్నా యాప్పిండి వేస్తా. ఎప్పుడన్నా యాప్పిండి వేస్తా ఫ్రెండ్స్, అంతే. చూడండి కాయలు ఏడబండి కోసుకొస్తా. ఇట్లా చేసుకోండి లేడీస్. ఖాళీగా ఉన్నోళ్ళే, జాబులు చేసేవాళ్ళు కాదు. ఖాళీగా ఇప్పుడు ఉంటాం కదా, వాళ్ళని ఇలా పచ్చి చెట్లు వేసుకున్నా మనకి కూరకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కడుగు అవి వేస్ట్ చేయకుండా మనం కోసుకుంటా ఉంటే కూరగాయలు వస్తూ ఉంటాయి మనకి, కోసుకోవచ్చు. నాకు వారం వారం 2-3 తడవలు వారానికి కోస్తూనే ఉంటా. ఏదో కూరగాయలు వస్తాయి. వంకాయలు వస్తాయి, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇట్లా చేసుకుంటే ఖాళీగా ఉన్న వాళ్ళం ఏదో మనం కూడా పని చేస్తున్నాం వర్క్ అన్నట్టు. ఇంట్లో కూర్చోంటే ఖాళీగా ఏమొస్తుంది. రండి ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు వస్తాను. పెద్ద పెద్దవి ఉంటాయి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. చిక్కుడుకాయలు టేస్ట్ బాగుంటుంది. పెద్దకాయ తీస్తాము చూడండి. పోతా అంటారు అంత గుత్తులు గుత్తులు ఉన్నాయి. నాకు వారానికి 2 రోజులు కూరకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. శుక్రవారం, శనివారం, సోమవారం అట్లాంటప్పుడు మా చెట్లలో కూరగాయలు. ఇంకేమన్నా అవసరం అయితే కొనుక్కొచ్చుకుంటా పోయి బయట ఎక్కడ లేకపోతే. అంతేగాని నేను కొనను ఎక్కువ కూరగాయలు అయితే. టమాటాలు అవి కొనుక్కుంటాం. టమాటాలు కూడా ఇంక 2 రోజులు దాటితే మా చెట్లకు వచ్చేస్తాయి. ఇంకొక వారం దాటితే ఈ నెల అంతా టమాటాలు ఉంటాయి మా ఇంట్లో చెట్లలో. ఇప్పుడే కాయలు ముదరుతా ఉన్నాయి, కాయలు కాసి. చూడండి చిక్కుడుకాయలు అది ఇట్లా వస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నాయి, కోస్తే చాలు మాకు. ఈ తమ్మకాయలు చిక్కుడుకాయలు వేసి తాలింపు చేసేస్తా ఫ్రెండ్స్. ఈరోజు తాలింపు చేసుకుంటాం. చూడండి ఇట్లాగా రావాలంటే అంత అదృష్టం ఉండాలి. ఈ బ్యాగుల్లో పెట్టి చూడండి, మనం తమ్మ గింజలు గుచ్చుకొని ఈ బ్యాగ్లో ఇది 3వ కాపు తీస్తున్నా ఫ్రెండ్స్ నేను. మీరు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఇట్లా కాపిస్తున్నామంటే ఇది కూడా అదృష్టమే ఫ్రెండ్స్ మనకు కాయాలంటే. చూడండి ఎంత పెద్ద కాయలు లేతయే కోసేస్తున్నా. ఇంక మళ్ళీ ఈ కొయ్యిపోతే ఆ చిన్నవి ఎదగవు. చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎదగతాయి. మనం ఈ కోసామంటే అవి ఎదగతాయి. అందుకని కోసేస్తున్నా. చూడండి ఇట్లా చూడండి. ఇవన్నీ అదృష్టం, ఇవన్నీ అదృష్టం. నేనైతే అట్లాగే అనుకుంటా ఫ్రెండ్స్. మీరేమనుకుంటారో కానీ ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి ఈ కాయలన్నీ. ఏమంటే ఇట్లాగా ఇంకా ఉన్నాయి, కోసేస్తా. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఖాళీగా ఉన్న వాళ్ళమే ఒక 10 చెట్లు వేసుకున్నాం అనుకో, మన ఇంటికి మనం తినేటప్పుడు కావాలంటే మనం గబగబా కోసుకొని తమ్మకాయలు కానీ ఏమైనా చిక్కుడుకాయలైనా వంకాయలైనా ఏమైనా మనం కోసుకొని గబగబా మన ఇంట్లో కూరగాయలే కదా,
గబగబా వండుకొని తినచ్చు. అక్కడ కూడా ఉన్నాయి, కోస్తా. ఇవన్నీ పెద్దవి అవుతాయి, ఇంకా పెద్దవి అవుతాయి. ఇవన్నీ కోసేస్తా. చూడండి, వంకాయలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మాకు. మళ్ళీ సోమవారంకి వంకాయలు కూరగాయలు వేసుకున్నాం అనుకో, మనం తినని రోజుల్లో వారానికి 3 రోజులు, వారానికి 3 రోజుల్లో మనకి కావాలి కదా అన్నప్పుడు మన చెట్టల్లో ఉంటాయి. వచ్చేది గబగబా కోసుకొని వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మాకు సోమవారంకి వంకాయలు వచ్చేస్తున్నాయి. వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పోయినాం. ఈరోజు రేపటికి కూరలు ఉన్నాయి మాకు. ఈరోజు తమ్మకాయలు చేసేస్తా. చూడండి, వంకాయలు ఇట్లా వేసుకోవాలి మనం. చెట్లు ఖాళీగా ఉన్న వాళ్ళం, జాబులు ఎవరు వర్కులు చేసేవాళ్ళు కాదు, మనం ఖాళీగా ఉన్న వాళ్ళని ఇలా చేసుకుంటే ఏదో ఒకటి మనకి కలిసి వస్తూ ఉంటుంది. ఇంకేం ఫ్రెండ్స్, మా చెట్లు చూశారు కదా. ఈరోజు మా కూరకి ఇవే ఫ్రెండ్స్, తాలింపు చేసేస్తాను. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.